గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన టాపిక్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పెద్ద టాపిక్ అండి. అందువలన కొన్ని పార్ట్లుగా డివైడ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్ అంటే we exactly quote the words of the speaker. స్పీకర్ ఏమైతే చెప్పాడో ఆ పదాలను అట్లాగే రాస్తామండి. దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. బట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ వీ డోంట్ కోట్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్, బట్ there is no change in meaning. We just give summary in indirect speech, but there will be no change in meaning. While changing in direct speech into indirect speech, some changes occur. Let us see the changes. ఆ మార్పులు ఏంటో చూద్దాం. ఇక్కడ she said, when she said is there, this part is called reporting speech అండి. This part is called reported speech. కొటేషన్స్లో ఉన్న పార్ట్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఈ రిపోర్టింగ్ స్పీచ్లో దీన్ని సబ్జెక్ట్ అంటామండి, దీన్ని వెర్బ్ అంటాము, ఆబ్జెక్ట్ కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఏ మార్పులు వస్తాయో చూద్దాం. ఇడిగా ఫలానా మార్పు అని చెప్పుకోకుండా డైరెక్ట్గా ప్రాక్టికల్గా చేస్తూ నేర్చుకున్నాం. she said, there is no change. But sad to is there, we write told here, remember it. ఇక్కడ వచ్చేటప్పటికి కంజంక్షన్ ఒకటి వస్తుందండి. ఈ రెండు సెంటెన్స్ని కలిపేయడానికి కంజంక్షన్ ఒకటి వస్తుంది, కనెక్టివ్ వర్డ్. ఈ కనెక్టివ్ వర్డ్ ఏ కనెక్టివ్ వర్డ్ పెట్టాలి, ఏ కంజంక్షన్ పెట్టాలి, సో మెనీ కంజంక్షన్స్ ఆర్ దేర్. ఇక్కడ కంజంక్షన్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఉందో చూసుకోవాలి. ఇంగ్లీష్లో 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయండి: అసెప్టివ్, ఇంపరేటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఒక రకంగా వస్తుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే వేరే రకంగా వస్తుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే కంజంక్షన్ వేరే కంజంక్షన్స్ వస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ కంజంక్షన్ పెట్టేటప్పుడు వీ మస్ట్ చెక్ ద కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాలంటే మనం పైన చూసుకోవాలి ఏ సెంటెన్స్లో ఉంది, ఇది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్. దిస్ ఈజ్ అసెప్టివ్ సెంటెన్స్, దిస్ ఈజ్ జస్ట్ స్టేట్మెంట్ అది, కాబట్టి దిస్ ఈజ్ అసెప్టివ్ సెంటెన్స్. ఇన్ అసెప్టివ్ సెంటెన్స్ ద కంజంక్షన్ దట్ విల్ కమ్. అసెప్టివ్ సెంటెన్స్లో దట్ రాస్తాం కంజంక్షన్. తర్వాత ఏమైనా ప్రొనౌన్స్ ఉన్నాయేమో చూసుకోవాలండి, ఏమైనా ఎక్కడెక్కడ మార్పులు వస్తాయో చూసుకోవాలి. ఏడు మార్పు వస్తుంది, ఇది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోకి మారిపోద్ది. చూడండి, దీంట్లో ఇది మార్చేటప్పుడు సబ్జెక్టు చూడండి, ఐ లైక్ స్వీట్స్ అండ్ ఎవరు షీ, కాబట్టి ఇక్కడ షీ వస్తా అలా అనుకోవచ్చండి. కానీ కొన్ని పెద్ద బిగ్ సెంటెన్సెస్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడేం చేయాలంటే ఇలా చూసుకుంటే మంచిది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ స్పీచ్లోని సబ్జెక్ట్ చూసుకోవాలండి. సబ్జెక్ట్ ఏ పర్సన్ ఉంటే ఇక్కడ కూడా అదే పర్సన్ వస్తుంది. ఇక్కడ సెకండ్ పర్సన్ ఉంటే ఆబ్జెక్ట్ చూసుకోవాలి. థర్డ్ పర్సన్ ఉంటే ఏమి చూసుకోవాల్సిన పని లేదు, థర్డ్ పర్సనే కింద వచ్చేస్తుంది. షీ సాడ్ దట్ షీ ఇంతవరకు అయిపోయింది, 3 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్ మారిపోతుంది. ఎందుకు మారాలి? లైక్గా రాయకుండా లైక్డ్గా రాస్తాం, నీట్గా రాస్తాం. దట్స్ ఏ లైక్డ్. ఎందుకని? ఇప్పుడు ఇవి 2 సెంటెన్సెస్ కదండి. ఇవి కూడా దిస్ ఈజ్ కాల్డ్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్. ఈ మెయిన్ క్లాజ్లోని వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే సబార్డినేట్ క్లాజ్లోని వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి, అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. If the verb in the main clause is in the past tense, the verb in the subordinate clause must also be in the past tense. అందుకని ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్నవన్నీ ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి. she said that she liked, ఇంకా ఇప్పుడు మీకు స్వీట్స్. ఏ మార్పులు చేసామో గమనించండి. ఇదేం మారలేదు,
తర్వాత దట్ అనే కంజంక్షన్ వచ్చింది. కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాము. ప్రొనౌన్స్ చేంజ్ అయ్యింది, టెన్స్ చేంజ్ అయ్యింది. అలా మార్పులు వస్తుంటాయి. ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఇది కూడా ఏం మార్పు లేదు. సి సాడ్. సాడ్ టు కనుక ఉన్నట్టయితే టోల్డ్ వచ్చింది, అది లేదు కాబట్టి సి సాడ్. చూడండి, ఇక్కడ దట్ పెట్టాలంటే మళ్ళీ చూసుకోవాలి. కైండ్ ఆఫ్ సెంటెన్స్ అసర్టివ్ కాబట్టి ఇక్కడ దట్ వస్తుంది. ఇక్కడ కన్వెన్షన్కి పైన లింక్ అనమాట. సి సాడ్ దట్. ఇక్కడ కూడా ఐ వచ్చింది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంది. దట్ షీ వాస్ వాషింగ్. సేమ్ అంతే, ఇంకా మా పెద్ద మార్పు ఉంది. వాషింగ్ క్లోత్స్. నౌ చేంజెస్ ఇంటూ దెమ్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. దగ్గరగా ఉన్న వస్తువులన్నీ దూరంగా ఉన్నట్లు చెప్పబడతాయి అన్నమాట. చూడండి, నౌ చేంజెస్ ఇంటూ దెమ్, హియర్ చేంజెస్ ఇంటూ దేర్, దీస్ చేంజెస్ ఇంటూ దోస్, అండ్ టుడే చేంజెస్ ఇంటూ దట్ డే, ఎస్టర్డే చేంజెస్ ఇంటూ ద ప్రీవియస్ డే, టుమారో చేంజెస్ ఇంటూ ద నెక్స్ట్ డే, sometimes come changes into go, like that. అవి గుర్తుపెట్టుకోవాలండి. వీటిలో వచ్చేటప్పుడు అవి మార్పులు చేస్తుంటాం, అవి బాగా గుర్తుపెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ దే సాడ్. ఇది చూడండి, దే సాడ్. ఏం మార్పు లేదు, సేమ్ మూడు ఒకే రకంగా వచ్చినాయి. ఇక్కడ మరి కంజంక్షన్ పెట్టాలంటే ఇది కూడా ఎసెప్టివేనండి, కాబట్టి ధైర్యంగా దట్ పెట్టేసేయచ్చు, ఎసెప్టివ్ కాబట్టి దట్. ఇది కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పర్సనే వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ చూసుకోవాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ఉంది, ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ వస్తుంది. దట్ దే సాడ్, దట్ దే హ్యాడ్. హ్యావ్ ఏంగా మారిపోద్ది? హ్యాడ్గా మారిపోతుంది. హ్యాడ్ టేకెన్ మీల్స్ జస్ట్ నవ్వు. అక్కడ దెన్గా మారినట్టు ఇక్కడ కూడా దెన్గా మారుతుంది అనమాట. నవ్వు చేంజెస్ ఇంటూ దెన్. అది ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఏమైనా మార్పులు ఉన్నాయి. ఏం మార్పులు వస్తాయి? హీ సాడ్, హీ సాడ్. ఇదే కైండ్ ఆఫ్ సెంటెన్స్. కామన్ బట్టి కామర్స్ తీసేయాలి. చూడండి, ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది కూడా ఎసెప్టివేనండి, స్టేట్మెంట్ ఇది కూడా, కాబట్టి దట్టే వస్తుంది. దట్ ఐ ఫస్ట్ పర్సన్, ఇక్కడ దట్ హీ థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ కూడా హీ వస్తుంది. హీ సాడ్ దట్ హీ హ్యాడ్ బీన్. హ్యావ్ చేంజెస్ ఇంటూ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఇందా చెప్పాను, హియర్ చేంజెస్ ఇంటూ దేర్, హియర్ చేంజెస్ ఇంటూ దేర్, స్టడీయింగ్ దేర్ సిన్స్ 2020. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాడ్ టు వచ్చింది. ఇక్కడలాగా సాడ్ రాదు, ఇక తోల్డ్ వస్తుంది. సీత టోల్డ్ మీ. సీత టోల్డ్ మీ. ఆబ్జెక్ట్ వచ్చేసింది ఇక్కడ మరి కంజంక్షన్ పెట్టాలంటే మరి అసెటివ్ ఇది కూడా దట్టే. దట్ చూడండి, అవి ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ కూడా సీత వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ సీత రాస్తామా? ఎందుకు? సీత ఆల్రెడీ ఈజ్ హియర్. ఇటు ప్రొనౌన్ రాస్తే సరిపోతుంది. దట్ షీ. ఇక్కడ కొంచెం మార్పు వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ అన్ని ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి, అన్ని పాస్ట్ టెన్స్లోకి మారిపోయినాయి. కానీ ఇక్కడ పాస్ట్ టెన్సే వచ్చేసింది. ఎలా? ఇప్పుడు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో టెన్స్లోకి మారిపోద్ది. సీత టోల్డ్ మీ దట్ షీ హ్యాడ్ గాన్ టు ఏ మూవీ. హ్యాడ్ గాన్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో
అయితే ఎప్పుడైనా టైం కనిపిస్తే ఎస్టర్డే అనో లేకపోతే 2 days అట్లా టైం ఇచ్చాడు అనుకోండి, డోంట్ రైట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, జస్ట్ సేమ్ టెన్స్ విల్ కమ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది కూడా ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే చూడండి, ఎసెప్టివేనా? ఎసెప్టివ్ సెంటెన్సే, స్టేట్మెంట్ ఇది కూడా. కాబట్టి మార్పులు ఏమి ఉండవు. హీ సాడ్, కామా ఇన్వర్టెడ్ కామా షుడ్ బి రిమూవ్డ్. దట్, ఎందుకని అన్ని అసెప్టివ్ సెంటెన్సే కాబట్టి అన్నిట్లో దట్ వచ్చేసింది. హీ సాడ్ దట్ రామ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఈ రెండు స్పెషల్గా పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అయినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా మారుతుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారిపోతుంది. హీ సాడ్ దట్ రామ్ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఏ స్కూటర్. అలా అండి. ఇలా ఏమైనా కొంచెం సరిగా కనపడకపోతే జూమ్ చేసుకుంటే క్లియర్గా ఉంటాయండి. అంటే క్లాసులో చెప్పినట్టు చెప్తే ఇలా బోర్డు మీద రాసి కొంచెం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని నేను ఈ పద్ధతి చూజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2లో కూడా ఇది ప్రస్తావించాము, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. థ్యాంక్ యూ.